తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఫోర్త్ సిటీ నిర్మాణంలో ఎదుగుదలలో పాలు పంచుకోవాలంటూ అమెరికన్ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వేగాస్లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్ 2024 ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఖనిజ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడాలని, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు, వ్యాపారాలకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుందని, కాబట్టి ఇక్కడ ఖనిజ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడాలంటూ ఇందుకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఖనిజాలను రక్షణతో, మంచి ఉత్పాదకతతో ఉత్పత్తి చేయడానికి అవసరమైన యంత్రాలు సమకూర్చవచ్చన్నారు. భూగర్భంలో దాగిన విలువైన ఖనిజాలు వెలికి తీయడంలో, నిలకడగల అభివృద్ధిని సాధించడంలో అమెరికన్ కంపెనీలు భాగస్వాములు కావచ్చన్నారు. అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ మార్కెట్ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకట్రామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్లో ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని, ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని అమెరికన్ సంస్థలు తెలంగాణలో తమ వ్యాపారాలు ప్రారంభిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.